మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది నా వెబ్సైట్లో యాడ్స్ అనేటివి డిస్ప్లే అవుతున్నాయి. యాడ్స్ డిస్ప్లే అయితే మనకి రెవెన్యూ జనరేట్ అవుతుందని మీకు తెలుసు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా వెబ్సైట్ యొక్క లింక్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోండి నా వెబ్సైట్లో యాడ్స్ అనేటివి డిస్ప్లే అవుతున్నాయా కావట్లేదా అని. ఇలా మీరు కూడా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని మనీ ఎర్న్ చేయాలి అంటే ఇంక లేట్ చేయకోకుండా ఈ వీడియోని లైక్ చేసి అదేవిధంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి మీరు ఈ వెబ్సైట్లో సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఈ వెబ్సైట్లో సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకొని ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇలా డిస్ప్లే అవుతుంది. ఇది మీకు ఇప్పుడు నేను చూపించిన పేమెంట్ ప్రూఫ్ యొక్క వెబ్సైట్. ఇప్పుడు మీకు ఒక వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. బ్లాగ్ అన్న వెబ్సైట్ అన్న ఒకటే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీరు సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వెంటనే ఇక్కడ మీకు టైటిల్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు ఏదైనా ఒక నేమ్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు మీకు నచ్చింది. ఈ టైటిల్ అనేది జస్ట్ మనకి డిస్ప్లే అవటానికి మాత్రమే కాబట్టి మీరు మీకు నచ్చిన ఏదైనా ఒక నేమ్ ఎంటర్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏదైనా ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏదైనా ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. స్పోర్ట్స్ అని, ఎంటర్టైన్మెంట్స్ అని, మూవీస్ అని, స్టోరీస్ అని ఇలా మీకు చాలా టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. మీరు దేని మీద ఆసక్తిగా ఉన్నారో దానికి సంబంధించిన కేటగిరీ సెలెక్ట్ చేసుకొని మీరు ఆర్టికల్స్ అనేటివి రాయాలి కాబట్టి మీరు ఒక మంచి కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. నేను న్యూస్కు సంబంధించిన ఆర్టికల్స్ రాయాలనుకుంటున్నాను కాబట్టి 84 స్మార్ట్ న్యూస్ అని సెలెక్ట్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది. ఈ బ్లాగర్ వెబ్సైట్లో మనం ఫ్రీగా ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి లాస్ట్లో బ్లాక్ స్పాట్ అనేది కామన్గా వస్తుంది. నో ప్రాబ్లం. నెక్స్ట్ మనం థీమ్స్ మీద క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి చాలా టైప్ ఆఫ్ థీమ్స్ అనేటివి మనకి డిస్ప్లే అవుతాయి. కానీ నేను చెప్పిన థీమ్స్ని ఉపయోగిస్తేనే మీకు గూగుల్ యాడ్సెన్స్కి అప్రూవల్ వచ్చి మీరు సింపుల్గా మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేయాలి. ఇక్కడ మనకి టేస్టీ ట్రీట్స్ అని డిస్ప్లే అవుతుంది. ఈ థీమ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 5 థీమ్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి. ఈ కేటగిరీలో మీరు ఏదైనా ఒక థీమ్ని సెలెక్ట్ చేసుకొని అప్లై మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనం బ్యాక్కి వచ్చి థీమ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం కస్టమైజ్ మీద క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న థీమ్ని మనకు నచ్చిన విధంగా మనం కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అని డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని మనకు నచ్చిన ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మన వెబ్సైట్కి ఏ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్గా ఉండాలో మనం సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి అడ్వాన్స్డ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి బాడీ, బ్లాక్ టైటిల్, ట్యాబ్స్, పోస్ట్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. వాటిని ఒక్కోటిగా సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన కలర్ అనేది మనం సెట్ చేసుకొని సేవ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ మనం బ్యాక్ వచ్చి లేఅవుట్ మీద క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మన సైట్కి సంబంధించిన లేఅవుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీకు డిస్ప్లే అయిన వేటిని మీరు కదిలించుకోకుండా ఇక్కడ మనకి రైట్ సైడ్ బార్ అని డిస్ప్లే అవుతుంది కదా, అక్కడికి వెళ్ళండి. మనకి అబౌట్ మీ, బ్లాగ్ అచీవ్, అదేవిధంగా లేబుల్స్ అని మనకి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనం కొంచెం పైకి వెళ్ళి స్లైడ్ బార్ కాడ యాడ్ ఏ గ్యాజెట్ అని డిస్ప్లే అవుతుంది. అక్కడ మనం క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేయాలి. ఇక్కడ మనకి కాంటాక్ట్ ఫామ్ అనే డిస్ప్లే అవుతుంది కదా, అక్కడ మనం క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి కాంటాక్ట్ ఫామ్ అనే డిస్ప్లే అవుతుంది కదా, ఇక్కడ మనం ఫామ్ అనే దాన్ని తీసేసుకొని జస్ట్ యూఎస్ అజ్ అని యాడ్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేసుకోవాలి. వన్స్ మనం క్లిక్ చేసిన వెంటనే మన వెబ్సైట్కి సంబంధించిన లేఅవుట్ అనేది సెటప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం బ్యాక్ వచ్చి వ్యూ బ్లాగ్ మీద క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మన వెబ్సైట్ వచ్చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన వెబ్సైట్కి గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ రావాలి అంటే మన వెబ్సైట్కి కన్ఫామ్గా డిస్క్లైమర్, ప్రైవసీ పాలసీ, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా అబౌట్ అస్ కూడా యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మన పేజెస్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి న్యూ పేజ్ అని డిస్ప్లే అవుతుంది. అక్కడ మనం క్లిక్ చేసుకోవాలి.
వన్స్ మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం డిస్క్లైమర్ అని టైప్ చేసుకొని బ్యాక్ వచ్చేయాలి. ఇక్కడ మనకి డిస్క్లైమర్ పేజ్ అనేది యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం మరలా న్యూ పేజ్ మీద క్లిక్ చేసుకొని ప్రైవసీ పాలసీ అని టైప్ చేసుకొని బ్యాక్ వచ్చేయాలి. ఇక్కడ మనకి ప్రైవసీ పాలసీ పేజ్ అనేది యాడ్ అయిపోతుంది. సేమ్ ఇదే విధంగా మనం కాంటాక్ట్ పేజీ అదే విధంగా అబౌట్ పేజీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం డిస్క్లైమర్ ప్రైవసీ పాలసీ అని జస్ట్ పేజెస్ మాత్రమే యాడ్ చేసుకున్నాము. కాబట్టి మన నెక్స్ట్ వీడియోలో ఆ పేజెస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకొని అదేవిధంగా మన వెబ్సైట్లో ఆర్టికల్స్ రాస్తూ గూగుల్ యాడ్సెన్స్ నుంచి మన వెబ్సైట్కి అప్రూవల్ తెచ్చుకొని మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో మన నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. మీరు నెక్స్ట్ వీడియో కోసం ఇంట్రెస్ట్గా ఉంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. నేను వెంటనే ఆ వీడియోని మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇంక లేట్ చేయకోకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.